ఓం నమ శివాయ అందరికి. ఈ రోజు మన ఛానల్లో డే 7. ఇక రాత్రి గుడారం అయితే వేసేసరికి లేట్ అయిపోయింది. అందుకే పొద్దున కూడా లేట్ అయింది లేచేసరికి. ఇక అక్కడ నుంచి సోమనాథ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాము. అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటది. సోమనాథ్ కి రీచ్ అయిపోగానే ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు మాకు పార్కింగ్ కూడా దొరకలేదు ఇక్కడ. ఇదే సోమనాథ్ టెంపుల్ మన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటి టెంపుల్. సోమనాథ్ లో నాకు నచ్చింది ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది లింగము. మన వెమ్లవాడలో ఉన్నట్టు అక్కడే ఇంకొక లింగం కూడా ఉంటుంది. ఈ రెండు లింగాలని దర్శించుకుంటేనే జ్యోతిర్లింగం కంప్లీట్ అయినట్టు. ఎవరికైనా సోమనాథ్ రెండు లింగాల స్టోరీ కావాలంటే కామెంట్ చేయండి. అలానే మేము రాముని గుడి అయితే వెళ్ళాం. టెంపుల్ ఎంట్రింగ్స్ లోనే రామకోటి ఉంది. వచ్చిన భక్తులు అందరు రాస్తున్నారు, నేను కూడా కొంచెం రాశాను. అలానే రామయ్య అయితే దర్శనం ఇచ్చాడు మనకు చాలా అద్భుతంగా. అక్కడ నుంచి పక్కనే ఉన్న అమ్మవారి శక్తిపీఠం అయితే వచ్చేసినాము. ఈ శక్తిపీఠం ఉందని ఎవరికి కూడా తెలీదు, చాలా లోపలికి ఉంటుంది. ఆ శక్తిపీఠం నుంచి వ్యూ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. బీచ్ అయితే ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి. అలా ఒక క్లిప్ తీసుకొని ఆన్ ద వేలో అల్పా తినేసి గంగేశ్వర్ కి అయితే స్టార్ట్ అయిపోతాము. కొంచెం దూరం వెళ్ళినాక పెట్రోల్ బంక్ లో ఆగి మన గూడారం అయితే వేసుకొని పడుకుంటాము. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.